గారితో గత నవంబర్ నెలలో అత్యున్నతమైనటువంటి స్నేహం ఏర్పడుతుంది. అంతకుముందు ప్రభాకరన్ చెప్తా ఉండేవారు ఆయన గురించి. నేను ఆయన దగ్గర నుంచి వింటూ ఉండేవాడిని. ఆయన ఎంత ప్రేమతో ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేయడం అందరూ చేస్తారు. ప్రేమతో ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా విలువైంది. ఎందుకంటే డాక్టర్లకు ఉండే స్ట్రెస్ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఎప్పుడు కూడా పేషెంట్ యొక్క జబ్బు వ్యత్యాసం ఉంటానే ఉంటుంది. అందరితోటి ఆయన ఓపిక మాట్లాడాలి. నీలాద్రి గారికి అయితే మన చూపు ఇంకా దగ్గరికి పెట్టాలి. ఎందుకంటే చాలా వివరంగా చెప్తారు విషయాన్ని. ఆ పేషెంట్స్కి ఆయన చేసిన ట్రీట్మెంట్కి నేను కూడా ఆయన దగ్గర పేషెంట్నే. నేను కూడా ఆయన ట్రీట్మెంట్ పొందిన వాడిని. నేను టికెట్ కొనేసుకున్నాను అమెరికా వెళ్ళడానికి. ఎక్కువ దగ్గర మీటింగ్స్కి 3 రోజులు వెళ్ళాను. అక్కడ 3 రోజులకి ఒక రోజు నేను భోజనం చేశాను. భోజనం చేసి వస్తూ ఉంటుంటే నాకు చాలా అనారోగ్యంగా అనిపించింది కడుపులో. అలాగే విమానం వచ్చేయడం జరిగింది. ప్రయాణం ఉంది కాబట్టి టికెట్ గొడవ, ఇన్సూరెన్స్ గొడవ ఇవన్నీ చూసుకుంటా ఉండగా నేను విపరీతమైన కడుపు నొప్పి, అది భరించలేనటువంటి కడుపు నొప్పి. తర్వాత వామిటింగ్ స్టార్ట్ అయినాయి. వెంటనే నన్ను నీలాద్రి గారికి తీసుకెళ్ళాను. ఎందుకంటే స్టమక్ ఇష్యూ కాబట్టి. ఫ్రైడే వెళ్ళాము. మండే ప్రయాణం, సాటర్డే ప్రయాణం. ఎత్తులో వెళ్ళాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తట్టుకోలేకపోతున్నాను. ఆయనకి అసలు మొత్తం సెలైన్స్ పెట్టేశారు, మెడిసిన్స్ పెట్టారు. మీరు ప్రయాణం చేయడం మంచిది కాదు అన్నారు. మీకు ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ అయ్యింది. మరి ఫస్ట్ నా ప్రయాణం కానీ ఈ నొప్పి భరించలేకపోతున్నాను. నేను మినిమం 5 days భరించవలసిందే. 5th day తర్వాత మీకు కొద్దిగా తగ్గుతూ ఉంటుంది, 10 రోజులు పడుతుంది అన్నారు. ఇక నేను టికెట్ క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా టైం లేదు. నెక్స్ట్ డే నా ఫ్లైట్. నేను స్వీటీతో అన్నాను, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి వచ్చేయన్నా. నేను నా భర్తను ముందు వెళ్ళినంది, తర్వాత ఒత్తిడి వల్ల వెళ్ళడం జరిగింది. ఆ 10 రోజులు నాతో ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని గమనించుకుంటే, మన సేవకులు రావడం వెళ్ళడం కూడా ఆయన గమనించుకుని అది ఏ విధంగా సబ్సైడ్ అవుతుంది. 3వ రోజుకి కొంచెం తగ్గుతుంది, 5వ రోజుకి కొంచెం అని మరి ఏ విధంగా చెప్పాడో తెలియదు నాకు. కరెక్ట్గా 3rd డేకి 5th డేకి 12th డేకి పంపించేస్తానన్నాడు. ఇంటికి 12వ రోజు ఇంటికి పంపిస్తాను. నిజంగా చాలా సంతోషం అయింది. మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఆయన ఈరోజు వచ్చి మన దగ్గర నుంచి దీవులు పొందడం కూడా చాలా సంతోషం. రెండవది, మనం మాట్లాడుకుంటూ ఉన్న రీతిగా నేను మళ్ళీ తర్వాత ప్రయాణమే జస్ట్ 3 days బ్యాక్ రిటర్న్ అయ్యేటప్పుడు దుబాయ్లో ఆగాను. అంటే నా ముందు నేను ఎక్కవలసిన విమానం వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ఫ్లైట్ వరకు మళ్ళీ కూర్చున్నప్పుడు టైం చాలా ఉంది. నడుచుకుంటా దుబాయ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ షాప్లో నడుస్తున్నాను. ఒక షాప్కి వచ్చేటప్పటికి కాఫీ తాగాలనిపించింది. ఆ కాఫీ తాగి అబ్జర్వ్ చేసేటప్పటికి కాఫీ సర్వ్ చేసినటువంటి అమ్మాయి క్రైస్తవురాలు కాదు. నువ్వు ముస్లింవా అని అడిగా. ముస్లింని కాదు అని. మరి లైటింగ్ ఏంటి, ఈ వాక్యాలు ఏంటి, ఈ పాటలు, క్రిస్మస్ పాటలు ఏంటి, అన్ని షాప్స్లో ఉన్నాయి కానీ ఈ షాప్లో ప్రత్యేకంగా కనిపించాను. నువ్వు క్రిస్టియన్వా అన్న తర్వాత ఎంతసేపు ఆలోచించింది. మీరు ఇండియన్నా అని అడిగాను. అవును, నేను ఇండియన్ అన్న తర్వాత మీరు పాస్టరా అన్న. అంటే పాస్టర్ అంటే దుబాయ్ కదా, భయపడి మాట్లాడటం ఆపేస్తుందేమో అని నేనే ఉన్నాను. నేను మిషనరీ పరిచయం చేస్తూ ఉంటాను, సువార్త పని చేస్తూ ఉంటాను అని చెప్పాను. అన్న తర్వాత నేను అన్న దానికి ఏమీ జవాబు చెప్పలా. మళ్ళీ తను కాఫీ సర్వ్ చేయడానికి వెళ్ళి కాసేపు కాఫీ పట్టుకుని వచ్చింది మన దగ్గర. ఎందుకు అడిగారు సార్ అంటే, క్రైస్తవురాలు ఎలాగా వెలుగుతుంటే విధేయతతోటి సంతోషంగా ఈ పాటలు నువ్వు కూడా పాడతా తిరుగుతున్నావు కదా, కాఫీ సర్వ్ చేస్తావు, తను కూడా క్రిస్మస్ కూడా పాడుతున్నావు. అందుకని నేను అడిగాను. అంటే నేను పారసీ మతానికి చెందిన దాన్ని అని. పారసీస్ అసలు ఒప్పుకోరు కదా.
యేసుక్రీస్తు లోకానికి వెలుగయ్యి సంతోషం ఇచ్చిన తర్వాత ఎందుకు ఒప్పుకోరు అని అడిగింది. సో నాకు ఇది మనం ప్రసంగం చేయవలసిన అవసరం ఉందంటారా? ఏదైనా యేసుకి చెప్పవలసిన అవసరం ఉందా? తనే నాకు తన నమ్మిన వర్తమానాన్ని, ఆ లోతుని తను తెలియజేసింది. ఆయన వెలుగు అనే విషయాన్ని తను గ్రహించింది. ఆయన సంతోషం ఇచ్చేవాడు అనేటువంటి విషయం, ఆయన నిజంగానే మనకు సంతోషం ఇచ్చేవాడు. ఎలాంటి సంతోషం అంటే భూమి మీద ఒక జీవితాన్ని అది పూర్తి చేసిన తర్వాత నిరంతరం పరలోకంలో బ్రతికే సంతోషాన్ని దేవుడి లోకానికి ఇచ్చాడు. అదే సంతోషకరమైనటువంటి. నాకు ఇంకా అడగాలనిపించింది, కానీ కాన్వర్సేషన్ అన్న కట్ చేస్తుంది. దుబాయ్ కదా, క్రైస్తవ గురించి ఎంతవరకు పబ్లిక్గా మాట్లాడవచ్చో లేదో నాకు తెలియదు కాబట్టి ఆలోచన చేశాను. అప్పుడు నేను అడిగా, మీకు ఎలా వచ్చింది సువార్త? నాకట్లేదు, ఏదో తెలుసుకోవాలి కదా, ఎలా చేరుకుంటున్నాను. ఎలా వచ్చింది ఏంటంటే, మీరుండేటువంటి అకామిడేషన్ ప్రక్కన క్రైస్తవులు రహస్యంగా కూడుకుని ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకొని పాటలు పాడుతూ ఉంటారు. నా విండో ఓపెన్ చేసుకుని వింటూ ఉంటాను. మనం అనుకుంటాం 4 గదుల మధ్యనే సువార్త చాటేస్తాము. నీవు ఆయన నాకు తప్పు చెప్పిన పనిని చేస్తూ ఉంటుంటే ఎన్ని ఆత్మల్ని రక్షణలోకి నడిపించే యేసు ఎవరు అనే విషయాన్ని గ్రహించే స్థాయికి వెళ్తుంటే సాతాను దీన్ని ఇంకా ఎలా అడ్డుకోవాలని లోపల చూస్తున్నాడు. సువార్త ఆగేది కాదు. ఎక్కడ కూడా ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట, మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడు అంటే మనం వెళితే ఆయన చేసే పని చేస్తాం. చేస్తున్నటువంటి పని మీరు, నేను ప్రయాణంలో ఎక్కువగా సరదాగా నేను ఏంటంటే ఈ ఫ్లైట్స్ టైంలో మధ్య మధ్యలో కాఫీ తెప్పించుకుని ఎవరికి ఇంకో కాఫీ ఇస్తా ఉంటాను. టైం బోరింగ్ వేస్ట్ చేయడం కోసం నేను రాస్తా ఉంటాను. యేసు తెలియని వారు ఎవరు ఈ రోజు వరకు కూడా నాకు కనపడాలి ఈ ప్రపంచంలో. దాని కారణం ఎవరో తెలుసా? సేవకులైనటువంటి మీరే, సువార్థికులైనటువంటి మీరే, ఈ పరిచర్యని మీరు నలుగురికి తీసుకెళ్తున్నటువంటి మీరే, మీరుకే గ్రహింపులైనటువంటి విధంగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకుని ఈ లోకంలో వాడుకుంటున్నాడు అనేటువంటిది సత్యం. మన ఒక చోట చిన్న క్రిస్మస్ కథ విన్నా. యాక్చువల్గా దేవదాసయ్య గారు ఉండగా నేను అంతసేపు మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడుతుంటే నాకు రాసుకోవడం చాలా ఇష్టం, తెలుసుకోవడం చాలా ఇష్టం. కానీ నా సంతోషం అక్క 2 విషయాలు చెప్పి ముగిస్తాను. నాటిక స్టార్ట్ అయ్యింది. నాటికకి సండే స్కూల్ టీచర్ ఆ రోజు సాయంత్రం నాటిక వేయడానికి సండే స్కూల్ పిల్లలందరినీ సిద్ధపరిచేసింది. సిద్ధపరిచేటప్పటికి 6 గంటలకు